అందరికీ నమస్కారం. భూగోళం, భక్తి, పురాణం ఈ మూడూ కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశముంది. అదే త్రియంబకేశ్వర్. పదండి, ఈరోజు ఆ పవిత్ర స్థలం గురించి వివరంగా తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద నదుల్లో ఒకటి తన ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెడుతోంది? అసలు దక్షిణ గంగా అని పిలుచుకునే గోదావరి నది పుట్టిందెక్కడా? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని నేరుగా ఒక పవిత్ర క్షేత్రానికి తీసుకెళ్తోంది. ఆ ప్రదేశమే మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరున్న త్రియంబకేశ్వర్. ఇది మన దేశంలో ఉన్న 12 పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి, చాలా ముఖ్యమైంది. కాని దీని ప్రత్యేకత కేవలం ఒక ఆలయం అవ్వడం మాత్రమే కాదు, ఒక మహానదికి జన్మనిచ్చిన ప్రదేశం కూడా ఇదే. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనల్ని ఒక ప్రాచీన యుగంలోకి తీసుకెళ్లిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ ఆలయం మొత్తం నల్లటి రాయితో కట్టారు. మనం ముందుగా లోపలికి వెళ్లే సభామండపం ఆర్కిటెక్చర్ అయితే అస్సలు మాటల్లో చెప్పలేం, చూసి తీరాల్సిందే.